అది నిన్నటితో కంపేర్ చేసుకుంటే చాలా బెటరే. బట్ ఆ స్వెల్లింగ్ ఇంకా ఉంది. నిన్నంత లేకపోయినా సరే ఆ స్వెల్లింగ్ ఉంది. నేను జస్ట్ లేసాను కదా, ఫేస్ కూడా కొద్దిగా పఫీగా ఉండడం వల్ల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బట్ నేను పిక్చర్స్ తీసుకున్నాను, నాకు ఆ పిక్చర్స్ చూసుకుని లైక్ అలా బెటర్ అయితేనే ఉందన్నమాట. బట్ ఇంకా టైం పడుతుంది ఇది మొత్తం తగ్గడానికి. నాకు తెలిసి లైక్ ఇంకొక 2-3 డేస్ అయినా పడుతుంది. బట్ ప్రజెంట్ అయితే ఎలాంటి స్వెల్లింగ్ లేదు, కొద్దిగా వాటర్ది వస్తుందంటే. ఇది జిమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను వెయిట్ ట్రైనింగ్ కూడా చేయగలను, లైక్ ఐ హ్యావ్ ఎనర్జీ ఎవ్రీథింగ్. బట్ నేను ఆఫ్ తీసుకున్నాను ఎందుకంటే డ్రాప్స్ ఉన్నాయి. ఐ డ్రాప్స్ లైక్ ఒక 2 డిఫరెంట్ ఐ డ్రాప్స్ ఉన్నాయి అండ్ ఆయింట్మెంట్ ఒకటి ఉంది. సో ఆయింట్మెంట్ లైక్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ పెట్టుకోవాలి. అండ్ ఐ డ్రాప్స్ ఎవ్రీ 1.5 hours ఒకసారి వేయాలన్నమాట. సో స్టార్టింగ్ కదా, ఇప్పుడు ప్రాపర్గా ఫాలో అవుతే బేగా తగ్గిపోతుంది. అండ్ రేపు ఎలాగ సండే, సో రేపు కూడా ఆఫ్ తీసుకుంటే మండే నుంచి మనం కంప్లీట్గా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఈరోజు కూడా నేను ఆఫ్ తీసుకున్నాను. మీల్ 1 రెడీ చేసుకుంటున్నాను. మీల్ 1లో ఓట్స్ తీసుకుంటాను, 130 grams ఓట్స్. కంప్లీట్గా డైట్ స్టార్ట్ చేయకపోయినా సరే నేను లైక్ ఎంతో కొంతవరకైనా ఫాలో అవుతామని చెప్పి. సో ఈ ఫుడ్ కొద్దిగా ఈజీగా ఉంటుంది కదా చికెన్ అందరితో కంపేర్ చేసుకుంటే. సో ఓట్స్ 130 grams. One scoop whey protein. ఓట్స్ అండ్ వే ప్రోటీన్ అండ్ బనానాస్ కూడా తీసుకుంటున్నాను మీల్ 1లోకి. టైం 11:31 అవుతుంది. సో మార్నింగ్ స్టార్ట్ చేశాను బ్లాగ్ నేను. తర్వాత నాకు అసలు కుదరలేదు, అంటే టైం ఉంది, నేను ఇంట్లోనే ఉన్నాను. బట్ ఏంటంటే నేను చెప్పా కదా ఫ్రీక్వెంట్గా ఐ డ్రాప్స్ తీసుకోవాలని చెప్పి. సో లైక్ ఎవ్రీ 1.5 hours. సో దానికి స్టిక్ అయి ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ క్లాత్ని వామ్ వాటర్లో డిప్ చేసి ఐకి కొద్ది కంప్రెషన్లో పెడుతున్నాను. సో దానివల్ల కూడా చాలా ఫాస్ట్గా రికవరీ అయ్యింది. సో వాటి మీద నేను ఫోకస్ చేశాను అనమాట. అండ్ ఈరోజు మీల్స్ అయితే నేను మార్నింగ్ చూపించాను కదా, మీల్ 1లో నేను ఓట్స్, వే ప్రోటీన్ అండ్ బనానా తిన్నాను. మధ్యాహ్నం రైస్ అండ్ కర్రీ తిన్నాను. ఈవినింగ్ కొద్దిగా ఫ్రూట్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కూడా నేను రైసే పెట్టుకున్నాను అన్నమాట తినడానికి. జస్ట్ నార్మల్ ఇంట్లో కుక్ చేసిన కర్రీయే. అండ్ కొద్దిగా ఇరిటేటింగ్గా ఉంది. సో నాకు ఎప్పుడు ఇంతే అనమాట. ఎప్పుడైతే ఈ వర్కౌట్, ఈ రొటీన్ అంతా ఆగిపోతుందో ఒక కైండ్ ఆఫ్ ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకు. బట్ నేను అది కంట్రోల్ చేసుకుంటాను. లైక్ ఇరిటేషన్ అంటే నాట్ లైక్ యాంగర్ అనమాట అది. సో లైక్ చాలా అన్ఈజీగా ఉంటుంది, లైక్ ఏదో మిస్ అయిపోయిన ఒక ఫీలింగ్ అనమాట. సో లైక్ ఈరోజు ఏదో మిస్ అయిపోయింది మన లైఫ్లో అన్న ఫీలింగ్ నాకైతే వస్తుంది. బట్ ఇది అవుతుంది. సో నేను చెప్పాను కదా, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అని చెప్పి. ఇంకొక రోజు, రేపు ఒక రోజు అయిపోతే మనం మండే నుంచి బ్యాక్ ఆన్ ట్రాక్ అంతానా. అండ్ ఇంకా చూపించడానికి ఏం లేదు, నార్మల్గానే నా లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది. జిమ్, ఈ డైట్ ఇదంతా తప్పించి ఇంకేమీ ఉండదు. ఇలాంటప్పుడు అయితే ఇంకా నథింగ్ అనమాట. బట్ ఏంటంటే నేను చెప్పాను కదా, నేను లాస్ట్ ఒక 3 days నుంచి చెప్తున్నాను వీడియో ఎండ్లోని, కన్సిస్టెన్సీ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పి నేను చేస్తున్నానని. అంతేకాకుండా నేను ఈ సైడ్ ఆఫ్ స్టోరీ, ఈ పార్ట్ కూడా మీ అందరికీ చూపిద్దామని చెప్పి. బాడీ బిల్డింగ్ అంటే ఎప్పుడు ట్రోఫీసు, ఎప్పుడు కష్టపడి జిమ్లో వర్కౌట్ చేసేయడం, ప్రాపర్ న్యూట్రిషనే కాదు, అప్పుడప్పుడు ఇలాగ అవుతుంటుంది. లైక్ అందరు బాడీ బిల్డర్స్ లైఫ్ జనరల్గా లైక్ అందరి లైఫ్లోనే అవుతుంటుంది. బట్ లైక్ ఈ బాడీ బిల్డింగ్, ఈ ఫిట్నెస్, లైక్ వీల్ లైఫ్ స్టైల్లో ఎలాగ ఉంటుంది, ఇలాగైతే ఎలాగుంటాయి సినారియోస్ అని చెప్పి చూపించడానికి చేశాను అనమాట. అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో సీ యూ టుమారో. రేపు వీడియోలో కలుద్దాం.